ఆచరణ పరులు కొంతమంది ఉంటారు, ఆలోచన పరులు కొంతమంది ఉంటారు. ఆలోచన పరుడు, ఆచరణ పరుడు ఇద్దరూ ఒకళ్ళే అయితే అది ఒక హేతువాదం వైపు, ఒక నాస్తికవాదం వైపు, ఒక ప్రగతివాదంపు, ఒక సమానత్వం కోసం పోరాడే వైపు నిలిచేవాళ్ళు అతి తక్కువ మంది ఉన్న ఆనాటి సమాజంలో త్రిపురనేని రామస్వామి గారు ప్రముఖంగా అందరికీ ఆదర్శంగా పడ్డారు. అందరికీ ఆదర్శంగా ఆయన ఆచరణ కూడా ఉండింది. ఆయన ఒక ఆశ్రమం లాంటిది పెట్టడం, సూతాశ్రమం అనుకుంటా దాని పేరు, ఐతానగర్ తెనాల్లో పెట్టడము. ఆ తర్వాత ఎన్నో రకాలుగా ఆయన్ని ఈ సాంప్రదాయవాదులు వ్యతిరేకించినప్పటికి కూడా వాళ్ళందరికీ ఎదురు నిలబడి, అలాగే ఇప్పుడు ఎదురు నిలబడినంత మాత్రాన విజయం సాధించడం అనేది చాలా కష్టం. ఆయన్ని తెనాలి ప్రజలు వారి మున్సిపల్ చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు ఆయన అని అంటే తెనాలి ప్రజల్లో అంతర్గతంగా కానీ అంతర్లీనంగా కానీ ఆయన పట్ల కానీ ఆయన సిద్ధాంతాల పట్ల కానీ ఎంత అభిమానం ఉండి ఉంటే ఆ రకంగా సాధించగలుగుతారు అనేది అది మనం నిజంగా చాలా గర్వపడాల్సిన విషయం. హేతువాదులుగా ఎదురు జరగడమే విజయం. అది నాకు నా జీవితంలో కొన్ని మంచి సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ విగ్రహానికి సంబంధించిన స్తూపాన్ని నిర్మించడం అనేది అది నాకు ఒక మంచి సందర్భంగా నా జీవితంలో నేను భావిస్తూ ఉంటాను. దీనికి మా మామగారు పోలవరపు కోటేశ్వరరావు గారు ఆయన పూనికతో ఇది ఇక్కడ కార్యక్రమం జరిగింది. ఇటు బహుశా కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ త్రిపురనేని రామస్వామి గారి మొట్టమొదటి విగ్రహం ఇదే అయి ఉంటుంది. ఈ మధ్య కాలంలో త్రిపురనేని రామస్వామి గారి విగ్రహాన్ని మన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఆయన దానికి పూనుకుని తెనాల్లో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అంత కష్టపడి చేయటం ఇదంతా కూడా దాంట్లో నేను స్వయంగా చూసింది ఏంటంటే మిగిలిన వాళ్ళు చాలామంది ఈ సొసైటీలో ఉన్న పెద్దలు అందరితోనూ కలివిడిగా ఉందాం అని అనుకునే పెద్దలు చాలామంది దానికి అనుకూలంగా లేరు. ఎందుచేతంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మతం పట్ల కానీ కులం పట్ల కానీ ఒక ప్రత్యేకమైన కొంతమందికి బాహాటంగా కొంతమందికి లోపల కనపడే అభిమానాల మూలంగా ఆ రకమైన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ సమాజం అనేది ఎట్లా మారాలి, ఏ రకంగా మారటానికి మనం మొట్టమొదటి అడుగేయాలి అనే దాని విషయంలో సాంప్రదాయాలని ఎదిరించడమే, అలాగే మూఢనమ్మకాలని ఎదిరించడమే మొట్టమొదటి మెట్టు అనేది మాత్రం మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున కొన్ని కారణాల మూలంగా మనం అందరితోనూ కాస్త ఈ ఐకమత్యంగా ఉండటానికి కానీ లేకపోతే వాళ్ళని నిదానంగా మన దారిలోకి తెచ్చుకోవడానికి కానీ అందరితోనూ మనం మంచిగా ఉన్నప్పటికీ కూడా నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులు అలాగే కొంతమంది ఇక్కడికి రాలేని సభ్యులు కొంతమంది మాత్రం చాలా నిబద్ధతతో ఒక్కొక్కరి విధానం ఒకటి అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే ఎదురు తిరగటము, ఆ తర్వాత ఏంటంటే గట్టిగా మాట్లాడటము చేయొచ్చు. మన అరుణ్ కుమార్ లాగా నాలాంటి వాడు ఏంటంటే అరుణ్ కుమార్ లాగా గట్టిగా మాట్లాడలేడు. అందుకని ఏంటంటే అందరితోనూ 1920వ దశకంలోనే మూఢనమ్మకాల పైన, కుల వివక్షత పైన, ఒక్కిటి పురాణాలపైన తన కళాన్ని జులిపించి దేవుడు అనేటువంటి ముసుగులో జరుగుతున్నటువంటి అకృత్యాలను ఎండగట్టినటువంటి గొప్ప రచయిత. అందుకే ఆయనకు కవిరాజు అనేటువంటి బిరుదును కూడా ప్రజల నుంచి ఇవ్వడం జరిగింది. శంభూకుణ్ణి వధ చేసినటువంటి చరిత్ర పైన కవిరాజు రామస్వామి చౌదరి గారు నువ్వు దేవుడు ఎట్లా అవుతావు అని చెప్పేసి నాడు 1920 దశకంలోనే రచించినటువంటి ప్రపంచంలో సమాజంలో కరువు కాటకాలకు ఎందుకు సంభవిస్తున్నాయని చెప్పేసి ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడైతే ఆ రోజున్నటువంటి మహామునులు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దళితుడు అక్కడ చదువుకుంటున్నాడు కాబట్టే ఈ యొక్క కరువు కాటకాలు వచ్చాయనేటువంటి ఒక అనాగరికమైనటువంటి అంశాన్ని తీసుకొని వస్తే శ్రీరామచంద్రుడు పోయి అతన్ని వధించాడు. ఆ వధించినటువంటి వాడు
ఎలా దేవుడు అవుతాడని చెప్పేసి సమాజాన్ని నాడే ప్రశ్నించినటువంటి గొప్ప దార్శనికుడు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు.